మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈ రోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. సూటిపోటి మాటలు వాళ్ళతో పాటుగా సోషల్ మీడియా ఎక్కడ కనపడకుండా ఆన్లైన్లోనే కనపడదాం అన్నా కూడా ఆన్లైన్లో కామెంట్ బాక్స్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే లొల్లి. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. యూట్యూబ్లోకి వచ్చి ఇలా చెప్పడం వల్ల అబద్ధాలుంటే నేను అస్సలు ఒప్పుకోను. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్. ఆన్లైన్లోనే కనపడదాం అన్నా కూడా ఆన్లైన్లో కామెంట్ బాక్స్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే లొల్లి. మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ, ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్టా. ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. మేడం కాస్త స్పీడ్ తగ్గిస్తారా? వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు, మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ ఆడియోని తీసుకెళ్లి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి. మా అక్క అలాగే తిట్టడం జరిగింది. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. ఏదైతే చూసారో అదో నిజం అనుకుని మాట్లాడతారు. అది సహజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే.